It's more like three filmmakers kind of discussing with the maker. That's సో, it. Okay. ఐయామ్ సాత్విక్. ఐయామ్ రైటర్, డైరెక్టర్, డీఓపీ, ఎడిటర్ ఏది పడితే అది ఇంకా సినిమా అవ్వడానికి. Yeah, you are a fan of Robert Rodriguez. I get it. It's the one man crew. Yeah. Prithvi is a brilliant writer, director, and Okay. Bhargav here, Aka Dallas Nageswarrao is our Dallas Oh, home. okay. He's in the small window. Okay. Hello. Yeah, నాకు సినిమా చూస్తున్నప్పుడు నాకు మేజర్ గా వర్క్ అయింది ద అప్లికేషన్ ఆఫ్ ఆటోడెక్. అంటే Okay. స్టోరీ అంతా ఒకటి చెప్తున్నారు, మధ్యలో మంటేసి నలుగురు కూర్చొని అప్పుడు ఆటోలో వెనక అమ్మాయి ఎక్కిందిరా అంటే నేను జరిగిందంతా మర్చిపోయి ఆ అమ్మాయి ఎవరు, అసలు ఆ అమ్మాయిని ఇప్పుడు ఆ అమ్మాయి మొహం చూపిస్తారా. ఇంకొకటి, నేను ఇందాక కార్లో ఆ సాంగ్ వింటున్నా అనమాట. ద Which వే song? వివేక్ ఆటోడెక్ సౌండ్, ఆటోడెక్ సాంగ్ Autodeck. Yeah. Hmm. అంటే ఐ డోంట్ నో ఇఫ్ అది నేను కరెక్ట్ గా ఇంటర్ప్రిట్ చేస్తున్నానో లేదా తెలీదు. ఇది మాత్రం మీరే There చెప్పాలి. is no correct interpretations too. Your అంటే interpretation is yours. నాకు ఫస్ట్ ఇట్లా కొంచెం అరబిక్ వైబ్ లో కొంచెం లస్ట్ లాగా స్టార్ట్ అయ్యి అవును. అది ఆర్గాజం లాగా వెళ్తుంటది పైకి. అంటే అది ఎక్కడ దిగదు. ఇట్స్ లైక్ ఏదో ఇంకా ఇంకా అది పైకి పై స్టేట్ కి ఆ పై స్టేట్ కి వెళ్తూ ఉంది. నేను అది వింటూ ఉంటే నేను సినిమా చూసి ఆల్మోస్ట్ ఒక వారం అయింది అనమాట. నేనేమో కార్ సినిమా రిలీజ్ అయ్యి ఇంకా నేనేమో Okay. కార్ రేపటికి వా. ఆ మ్యూజిక్ నాకు ఆ విజువల్స్ ప్లే అవుతున్నాయి. నేను కారు బండ్లు సిటీలో ఏదో అసలు కంప్లీట్ నాకు Yeah. క్రేజ్. I'm pretty sure you were driving at night. నో పట్ట No, okay. పట్టి పగలు కూడా కనిపిస్తుందా? పట్ట పగలు ఇట్లా ఆ మ్యూజిక్ లో లైక్ ఇట్ ఈస్ అదేదో ఒక ఫార్మ్ ఆఫ్ మ్యూజికల్ ఎరోజర్ లాగా ఉంది నాకు అది వింటుంటే. That is the only track for which we అంటే అదొక్కటే every other piece of music Vivek sent in one piece, I'll fit in అయిపోయింది. Autodeck ఒక్కటే he had to send in 6 versions. We tried quite a few and anyways we ended up with this. And one very beautiful fact about Autodeck is మధ్యలో ఒక అమ్మాయి vocals లాంటివి వస్తూ ఉంటాయి కదా. There is a vocal. Throughout there is a vocal element to it. All that is Vivek's voice. It's Vivek voice put through a filter. Whoa. Adi, that scene. Yeah, it is crazy. When he told me, it's like I couldn't believe it. Really, like you can do that. Other things again, it's like extension to the same question. So again, the Autodeck thing worked for few. For me, what I felt is, again, I'm coming from the same perspective of like conventionally seeing building a story. It is again I was talking with Sid also, like what is the intention behind having that scene? Is it like pichapati maatladukuntunara, or there is any subtle reference to it? Because there is this narrative principle, right? Chekhovsky gun ani act 1 lo pedithe ad act 2 anna Yeah, the pegali. gun should fire. Yeah. So what is the scene ante aim how is it adding to narrative, or is it just like అందులో వాడు ప్యూక్ చేసి అదంతా కామెడీస్, ఇట్స్ లైక్ ఇమాజినేషన్ ఆఫ్ హిస్, హీస్ సేయింగ్ ద స్టోరీ, అలాగే జస్ట్ పిచ్చాపాటియా? ఇస్ దేర్ ఇస్ ఎనీ సటిల్ యాంగిల్ ఆర్ ఎనీథింగ్ యు ఆర్ ఇన్సిన్యూయేటింగ్ త్రూ దట్? ఒక్క నిమిషం వినోద సరే. అగైన్ ఇప్పుడు one thing, when me and Ceci, when we're writing a scene, the most important thing to us is what next. చేరుకున్నారు, they reached the spot where the snake was spotted. స్నేక్ పాములు పట్టేవాడు వెళ్ళాడు ఎతకడానికి. వీళ్ళు ముగ్గురు ఇక్కడ కూర్చున్నారు. ఖాళీగా కూర్చున్న ముగ్గురు ఫ్రెండ్స్ ఏం చేస్తారు? And they're around a fire and it's like a small picnic, right? True. The whole thing, especially because inkoti డానీ ఒక్కడే వాడు ఒక్కడికి గట్టిగా ఉంది పాము కావాలని. మిగతా ఇద్దరు వీడంతా సావగొట్టాడు కాబట్టి వచ్చారు.
అవును. దే ట్యాగ్డ్ అలాంగ్ అండ్ దే ట్యాగ్డ్ అలాంగ్ ఆటో డెక్ అంతా అయిపోయి మళ్ళీ మంట చుట్టూ కూర్చొని మందాగి దే టెల్ దర్ అంబిషన్స్ విత్ ద మనీ, రైట్? ఇది చేద్దాం, 6 ప్యాక్ క్యాబ్ పెడతాను, సునీతని పెళ్లి చేసుకుంటాను. అప్పటికి వాళ్ళకి కొంచెం నమ్మకం వచ్చింది, ఈ ఏమంటారు, ఈ వర్కౌట్ అవుద్దేమో. అప్పటిదాకా వాళ్ళిద్దరు గ్యాంగ్, గోపి అండ్ నర్సింగ్. డానీ అండ్ మౌలి ఆర్ ద ఓన్లీ. మౌలి కూడా నువ్వు చూస్తే డానీతోనే మాట్లాడతాడు వాడు. డానీ వెళ్ళి బేదం ఆడాడు. ఆ మిగతా ఇద్దరు అంటే ఇష్టం కూడా లేదు మౌలికి. అదే వాళ్ళు ఎందుకు వాళ్ళు అనవద్దు స్లోస్ డౌన్ అన్న ఇది. సో ఐ థింక్ కాదు, ద కాన్స్టెంట్ వెళ్ళి కథ మంట దగ్గర కూర్చొని మందాగుతూ నేను సునీతని చూసుకుంటా, దాని పిల్లని కూడా చూసుకుంటా, తర్వాత వాళ్ళు ఒక చిన్న పాట పాడుకుంటారు. ఆ నర్సింగ్ క్యారెక్టర్స్ హై పాయింట్ ఇస్ దెమ్ సింగింగ్ దట్ సాంగ్ బికాస్ హీఈస్ సో హ్యాపీ వెన్ దే సింగింగ్ దట్ సాంగ్. దాని తర్వాత వాడి కథ ఏం లేదు ఇంక సినిమాలో. హిస్ క్యారెక్టర్ ఆర్క్ ఎండ్స్ దేర్. సో వెన్ యూ హ్యావ్ 4 క్యారెక్టర్స్, సో 10 క్యారెక్టర్లు ఉన్నా 2 క్యారెక్టర్లు ఉన్నా, ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ దర్ ఓన్ జర్నీ. సో ఆల్ ఆఫ్ దోస్ డైనమిక్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద నరేటివ్. ఇట్స్ నాట్ జస్ట్ ఇప్పుడు కథ అంటే కథ పావు కాదు కదా. అగైన్ ఇట్స్ ఫిల్మ్ అబౌట్ ఫ్రెండ్షిప్. ఇట్స్ అబౌట్ వాళ్ళ డైనమిక్స్, వాళ్ళ మధ్యలో వాళ్ళు ఎలా మాట్లాడు, హౌ ఎ ఫ్రెండ్షిప్ ఆపరేట్స్. సో దట్ ఈస్ వాట్ కాంట్రిబ్యూట్స్ టు ద నరేటివ్. ఇట్ డజంట్ హ్యావ్ టు బి అదే గన్ అంటే గన్ను గురించి ఉండదు కదా, గన్ను చుట్టూ ఏదేదో జరిగి గన్ను పేలుద్ది. సో యూ హ్యావ్ టు కీప్ ట్రాక్ ఆఫ్. అంటే ఒకటి ఐఎమ్ దట్ ఈస్ వేర్ సెసి కమ్స్ ఇన్. వెన్ అన్ యాక్టర్ ఇస్ నాట్ డూయింగ్ టూ వెల్, నేను త్వరగా పిస్ ఆఫ్ అయిపోయి ఐ ఇగ్నోర్ దెమ్ ఎ లిటిల్. సో సెసి మేక్స్ షూర్ దట్ whoever I'm ignoring, he makes sure he writes good stuff for them. Like, so that we don't lose it, so that my ego doesn't seep into the plot. So he used to write a lot of lines for the nursing character. And even I've been telling people this, ఇప్పుడు కాలేజ్ టైంలో కంప్యూటర్ లో చూసా దిల్ చాతా. I must have seen it 10 times. It's such a beautiful film. First 2-3 times, Saif Ali Khan is my favorite when I'm watching the film. He is the fun guy. Ponu Amir Khan kada నాకు చాలా నచ్చింది. Right now, if you ask me, I'll say Akshay Khanna story is my favorite story. So, like, the funny guy, Saif Ali Khan, is Gopi. So, obviously, he'll be the first attraction. Then you dig a little deeper into it, the hero, Amir Khan, is Muni, Danny. And Akshay Khanna is the third guy. And like just like Dil Chahta Hai, he's my favorite right now. In the film, because a subtle, he makes the friends gang way more believable. వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు సరే, the silent participant, ఇప్పుడు it's like Sid here, he's still here. But Vishwa keeps saying that character is Sid in their group. The silent reason, voice of reason. Right. And again, it is quite a nice paradox that his own personal finances are all messed up. But Apollo unnad. But at some level, he is throwing caution to these guys all the time. It was good out of the entire. వాడేం అంత పడిపోయాడు. అండ్ he's ఈవెన్ లాస్ట్ లో నలుగురు కలిసి పామెతికేటప్పుడు కూడా వాడు చాలా క్యాజువల్ ఎదుగుతూ ఉంటాడు, సిగరెట్ కాల్చుకుంటూ. హీస్ నాట్ దట్ ఇంటూ ఇట్ ఎవర్. For me, visually, 2 things which stood out for me. The peak was that ఆ రాత్రి ఆ మంటేసుకున్నాక వెనక నుంచి షార్ట్ పెట్టినప్పుడు మెల్లగా యుల్ బ్లాక్అవుట్ అవుతుంది, ఆ పాట పాడుతూ ఉంటారు. దాట్ అండ్ అదర్ సీన్ వాజ్, ఒక చిన్న షాట్ ఉంటది, బండి మీద కుక్క నిలబడింది. అది ఎట్లుందో తెలియదు, మీరు ఎట్లా తీసారో తెలియదు. I was thinking we were Sid's colleagues were there and all. I was like thinking, okay, what do these guys think by seeing that ఏంటి కుక్క బండి మీద ఉంది, అది జస్ట్ బండి మీద ఉంది, ఏమనుకుంటారా? అండ్ రూరల్ ల్యాండ్స్కేప్ ఏమనుకుంటారు?
that montage of him going to the village. Yeah, yeah, ఇప్పుడు ఇప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళేటప్పుడు యూ హ్యావ్ వన్ బేసిక్ హైవే ఎక్స్పీరియన్స్ true. Hmm. ఫ్రమ్ డెన్స్ సిటీ రోడ్స్, కొంచెం ఓపెన్డ్ అప్ హైవే రోడ్స్, పాన్ డబ్బా, a traffic signal, a beggar woman. These are just things you see. So it's as True. simple as that. అంతకన్నా దాంట్లో లార్జర్ మీనింగ్ ఏం లేదు. It's just a montage of travel from the city to the village. So And the I have. strange things you see on the road. Oh yeah, yeah. That is the. I am. Thank you. I don't think anybody would mention that. యా ఇండియాలో ఉండి కూడా నాకు అది స్ట్రేంజ్ చేయడం, పక్కన కూర్చొని వాడు ఏమనుకుంటాడు ఇది జ్యూస్, అసలు హిల్ బి సర్ప్రైజ్ కదా ఇది కూడా జరుగుతుంది. అండ్ బట్ యా India is దట్ a ఈస్ strange place, dude. Like, there's no doubt about it. Anything ఊరికే మనం తీసి పెట్టినా కూడా it'll be so strange to a foreigner. true. And one last question again my Hmm. I'm bringing different perspective. I had mixed feelings while seeing the film, which is good. Hmm. నాకు స్టోరీ డిస్కషన్ చాలా బాగా నచ్చింది. దిస్ సమ్వేర్ ఐ Hmm. కుడెంట్ లైక్ ఎంజాయ్ మోస్ట్ ఆఫ్ ఇట్, బట్ ఐ ఎంజాయ్డ్ లైక్ ద అజిత్ మోహన్స్ పార్ట్స్, గోపి Hmm. కామెడీ కానీ. నాకు క్లైమాక్స్ లో is it like wantedly you suppressed and said nothing, or you I felt like there was an abrupt end to it. I felt like అంటే లైఫ్ వెళ్తా ఉంటది, ఏదో వస్తుందని దానికోసమే కాదు, లైఫ్ వెళ్తా ఉంటుందా, లేకపోతే యూ షుడ్ గెట్ బ్యాక్. యూఆర్ సేయింగ్ సంథింగ్ లైక్ దట్. ఐ హోప్ సో. Why weren't you like saying it or so, or why were you like trying to end it, or subtly కాదు doing? అంటే the ending is as subtle or as it is like the rest of the film. నేను ఎక్కడ దేన్ని అంత స్ట్రెస్ చేయట్లేదు కదా, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అండ్ డబుల్ ఇంజన్ లాంటి అంటే you've seen story discussion, you've seen జోనట్లు, we are big fans of over the top happy endings. Oh yeah. ట్విస్ట్, లక్ష్మణ్ ని హీరో చేయడం, నటులో లక్ష్మణ్ విలన్ అవుతాడు, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, బికాస్ వీ లవ్ హ్యాపీ ఎండింగ్స్, ఇస్ నథింగ్ అంటే వీఆర్ నాట్ అపోజ్ టు ఇట్. వెరీ రేర్లీ యుల్ గెట్ టు డూ అన్ ఎండింగ్ లైక్ డబుల్ ఇంజిన్ డూ. అది ఛాన్స్ దొరకదు టు గివ్ అన్ ఎండింగ్ లైక్ దిస్. ట్రూ. అండ్ ఇట్ ఈస్ ఫస్ట్ నుంచి మాకు ఎప్పుడు పాము దొరుకుద్దనే ఉద్దేశం లేదు మాకు. టు అస్ ఇట్ ఈస్ నాట్ సమ్ final minute decision we took. Okay. And there is a lot happening in the ending. Okay. ఇప్పుడు the biggest thing that is happening in the ending is Gopi వచ్చేస్తున్నారు హైదరాబాద్. అవును. So that is a big narrative ఏమంటారు closure. Arc or closure. Yeah. So after this 3-day adventure, ఇలా I really love that scene. మొత్తం ఫైట్ అయిపోయిన తర్వాత వాడు మొహం కట్టుకొని హీ గోస్ బ్యాక్ టు సర్వే డానీ. గోపి అలా సాడ్ గా కూర్చుని ఉంటాడు షాప్ లో, ఎవడో వచ్చి రూపాయి పెట్టోడు కొంటాడు. వాడు ఇంకో అది లైక్ దట్ సడన్లీ దట్ డల్నెస్ హిట్స్ హిమ్, లైక్ నో నేను వెళ్ళిపోతున్నా, నేను ఇంకెక్కడ కూర్చోలేను అని వాడికి అనిపించింది. దట్ ఒక్క కస్టమర్ వల్ల అనుకోవచ్చు. సో దట్ ఈస్ ద ఎండింగ్. పాము గురించి కాదు, ముందు నుంచి చెప్తున్నారు, ఫిల్మ్ ఇస్ నాట్ అబౌట్ ద స్నేక్. ద స్నేక్ is an excuse to go out into the wild. The film is about friendship, camaraderie, and yeah. And it's about these 3 people. And now I see like ante it is not just about the customer, rather overall a journey through kuda he felt like, okay, this is dull, whatever I am doing is dull, whatever I went through this past 3 days, or that is what is life annata, or how do you see that is what is life అన్నట్టు కాదు. అంటే ఇప్పుడు వాడు డాబా తర్వాత కూర్చుంటారు క్రాస్ దగ్గర మాట్లాడుకుంటాం, ఇంకేంటి అని మామ ఏం నడుస్తుంది అంటే, నేను కూడా వస్తా మామ హైదరాబాద్, అదే నీకు ఇన్నిసార్లు చెప్పినాదా భయ్, నువ్వు రావు చెయ్యవు. సో అది కూడా నడుస్తుంది ఎప్పటి నుంచో, నేను హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకోవడం వాడు. బట్ లైక్ దిస్ వాజ్ ఫైనలీ ద కిక్ హీ నీడెడ్ టు లెట్స్ గో. అండ్ మోర్ దెన్ దాట్, టు మీ the ending is
వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు కదా, ద థర్డ్ ఫ్రెండ్ ఇస్ లెఫ్ట్ బ్యాక్ ఇన్ ద విలేజ్, Hmm. అండ్ దర్ దట్ ఎండ్ క్రెడిట్స్ రోలింగ్ అండ్ హీ వాక్స్ బ్యాక్ టు ద విలేజ్. అవును. అండ్ ఐ ఫీల్ సో సాడ్ ఫర్ హిమ్. బంధువులు వెళ్ళిపోయిన రోజు ఎలా ఉంటది సడన్ గా, అవును. అవును. దట్ ఈవినింగ్ ఆ వెల్త్ ఒకటి ఉంటది కదా. సో అవును. 3 రోజులు ఫ్రెండ్స్ తో కొండలెంబట గుట్టలెంబట తిరిగి డాబాలో మందాగి పిచ్చి జోకులు వేసుకొని పాటలు పాడుకొని ఇంత అడ్వెంచర్ కి వెళ్ళొచ్చి ఇప్పుడు నాకు ఎంత డల్ ఉంటుంది ఆ ఈవినింగ్. ఆల్ దీస్ ఆర్ ద ఎండింగ్స్ టు ఇన్ మై, True, టు true, మీ అట్లీస్ట్. true. No, అండ్ I అదే could నా- I could compare it చెప్పు with చెప్పు. again direct comparison కాదు కానీ నో ప్లేస్ ఫర్ ఓల్డ్ మెన్ లో కూడా అక్కడ హీరోకి ఇఫ్ యూ గైస్ సా దట్ హీరోకి పైసలు మిగలవు, వాడి లైఫ్ మిగలదు, విలన్ తప్పుకుంటాడు. అండ్ సేమ్ థర్డ్ క్యారెక్టర్ అలా మిగిలిపోతాడు, ఓల్డ్ మ్యాన్. హీ సేస్ కపుల్ ఆఫ్ డ్రీమ్స్ Okay. అండ్ ఆల్. ఇట్ ఈస్ ఇన్ అ వే లైక్ యాంటీ, అంటే క్లైమాక్స్ ఇస్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ యాజ్ we think. So it was in that way. So yeah, I mean, we don't అండ్ every time. అండ్ ఇంకోటి, పాము దొరికితే ఇంకో గంట కథ చెప్పాలి నేను. ఎగ్జాక్ట్లీ పాము దొరకడంతో అయిపోదు కదా, వాడు వెళ్ళి అది అమ్మాలి, దానికి డబ్బులు వస్తాయి, ఓకే పార్ట్ 2 తీయచ్చు దాన్ని ఆల్మోస్ట్. బ్రో రోహిత్ బ్రో, నేను మీకు పార్ట్ 2 ఐడియా ఇప్పుడే ఇస్తా బ్రో. వెన్ ఐ వాస్ సిట్టింగ్ ఇన్ ద థియేటర్, ఐ వాజ్ లిటరలీ రైటింగ్ మై ఓన్ స్టోరీ సేయింగ్, ఇప్పుడు ఈ మౌలి గాడు రాత్రి దొరుకుంటది పాము, ఈ నా కొడుకు ఇలా చెప్పకుండా ఈడే వెళ్ళి వాళ్ళ కాంటాక్ట్ లో అమ్మేసుకొని ఉంటాడు, అమ్ముతాడు. ఆర్ ద అదర్ థింగ్ ఇస్ డానీ అండ్ హిస్ గ్యాంగ్ గోస్ దేర్ అండ్ దట్ గై విల్ ద యాక్చువల్ గై హూస్ కాలింగ్, వారు ఇంకో 4 ఏలేస్తారా చీరా అన్నోడు, వాడు వీడిని డిగ్ చేస్తాడు. నీకు 30 లక్షలు ఇస్తారా అన్నోడు 30,000 కూడా ఇయ్యాడు వీడికి. అండ్ ఇన్ఫాక్ట్ వీడి పరిస్థితి ఎలా ఉంటది అంటే, వీడు ఆ మౌలి గాడికే 10,000 అప్పు ఉంటాడు. Okay, actually, we have a shitload of ideas for part 2. We don't know if we want to make it yet. One, నాకు ఈ మధ్య one very exciting idea that's running in my mind is, film opens 3 months after this happened. Okay. So now Danny ko roommate ఉన్నాడు హైదరాబాద్ లో. డానీ అండ్ రూమ్మేట్ అండ్ గోపి, వీళ్ళు ముగ్గురు రూమ్మేట్స్ ఇప్పుడు. ఫిల్మ్ ఓపెన్స్ విత్ పొద్దుటే లేచి డానీ లేచి కంగారుగా రెడీ అయ్యి హీస్ అబౌట్ టు గెట్ టు వర్క్ ఆటోకి వెళ్ళ, వాడు పడుకుని ఉన్నాడు గోపి. వాడికి ఎంత కాలుద్దంటే డానీ, బికాస్ ఇప్పుడు డానీ బికమ్స్ ద తాత ఆఫ్ గోపి. అంటే ఇన్ని రోజులు ఫ్రెండ్స్, దే నెవర్ రూమ్మేట్స్. సో నౌ దట్ దే రూమ్మేట్స్, వాడికి వల్ల కాదు, గోపి ఇంకా ఏం పని చేయడు, ఇంకా ఫోన్ చేసి తాతనే డబ్బులు అడుగుతూ ఉంటాడు, ఆయన ఏదో పంపిస్తూ ఉంటాడు. వాట్ కెన్ హ్యాపెన్ ఫ్రమ్ దేర్ ఇస్ వన్ ఐడియా ఐ హావ్ బీన్ ట్రిప్పింగ్ ఆన్. లైక్ నాకు ఒక్కసారి ఇంటర్మిషన్ అప్పుడు ఇది అని అనగానే నా బ్రెయిన్ ఎంత ఫాస్ట్ గా పరిగెట్టిందంటే, దిస్ గై విల్ గెట్ ఇట్, గోపి విల్ హెల్ప్ హిమ్ గెట్ ఇట్. ఆ పాములోడు ఇట్లా లైక్ మౌలి రాగానే మౌలి దుబ్బేస్తాడు ఇక్కడి నుంచి, పాపం వీళ్ళ ముగ్గురు మీద జాలే వేస్తుండే ఎవ్రీ మూమెంట్ లో నాకు. అయ్యో, అంటే నేను బిల్డ్ చేసుకున్న స్టోరీ నాకు జాలి పడుతుండే వీళ్ళ మీద. అండ్ ద మోస్ట్ అండర్ స్పోకెన్ సీన్ ఇన్ ద మూవీస్ దట్ సైకో గాడు రాళ్లతో కొడతాడు కదా. No, I'm getting quite a few messages for it. Yeah, like that scene నిజంగా మా ఊర్లో మా ఏరియాలో ఒకళ్ళు ఉంటుండే, వాళ్ళ ఇంట్లో బాల్ పడ్డదంటే ఎవరు పొంగిపోతుండే, పోయి మళ్ళీ డబ్బులు అడిగి కొత్త అదే మనందరూ we are all aware of one such asshole, right? Yeah, At least one. Yeah. So when you were talking about happy endings to Prithvi, when you were talking about happy endings, what I thought was, first thought ఏముండే అంటే, it is not happy endings, it is about the heaviness of any emotion that Telugu audience have got used to. అంటే ఇప్పుడు నేను పర్సీవ్ చేసింది ఎలా ఉండిందంటే, ఈజీ మనీ ఈజీగా వచ్చి ఈజీగా పోతుందిరా, కానీ దిస్ ఇస్ అ స్టోరీ వేర్ ఈజీ మనీ కూడా రాలేదు పాపం ఈజీగా. ఈజీ మనీ ఎవరికి రాదు కదా మ్యాన్, దట్స్ యూనివర్సల్ ట్రూత్, దట్ ఈజీ మనీ ఇస్ నాట్ దట్ ఈజీ అనేది. అదే, సో నేను అదే అంటున్నా, ఈజీ మనీ ఈజీగా వస్తుంది, ఎంత ఈజీగా వస్తుందో అంత ఈజీగా పోతుంది అంటారు కదా. ఇదొక కథ, ఈజీ మనీ కూడా ఈజీగా రాదు వీళ్ళకి, వెరీ నార్మల్ కథ. కానీ బయటికి వచ్చి నేను యాక్చువల్లీ సిడ్ బ్రోకి ఫోన్ చేసి ఏం చెప్పానంటే, బ్రో ఒక ఇంపాక్ట్ బ్రో, ఐ రైట్ స్టోరీస్ and I want to become an actor, I do reels and all this just to get into people, bro.
సో నేను స్టోరీ రాస్తూ అరే ఇంపాక్ట్ ఒక డ్రామా పెట్టాల్సింది. ఇప్పుడు ఎట్లా అంటే ఇట్లా డానీ గాడికి వాడు ఆటో బ్రేక్ డౌన్ అయిపోయింది, వాడి తప్పని వాడు ఓనర్ వాడిని దింగుతున్నాడు, వీడికి ఇప్పుడు 10 లక్షలు కావాలి అర్జెంట్ గా, 5 లక్షలు కావాలి అర్జెంట్ గా. ఓకే. అండ్ ఎవ్రీబడి విల్ హ్యావ్ కాన్ఫ్లిక్ట్. నేను ఒకసారి ఇందాక కూర్చొని ఆలోచిస్తే అంత హెవీనెస్ ఎందుకు రా, నాకు కొంచెం రిలాక్స్ చూద్దాం కదా. నేను అంటే నా లైఫ్ లో నేను యాక్చువల్ గా ఫర్ ది ఫస్ట్ టైం ఒక్కదానికి నవ్వాను అనమాట. యూజువల్ గా స్క్రీన్ మీద యాక్టర్స్ కామెడీ చేస్తే నవ్వుతాం, ఏదో మాట్లాడితే నవ్వుతాం. ఒక షాట్ వాళ్ళు జస్ట్ ఆ కొట్టు బయట కూర్చొని క్వార్టర్ కోసం అక్కడ ఏదైతే అంతా జరుగుతుంది, పొద్దున్న నుంచి రాత్రి దాకా కూర్చుంటారు, అది మధ్య మధ్యలో చూపిస్తారు కదా. యాక్చువల్ గా థియేటర్ అంతా చూస్తుంటే నేను ఇట్లా కూర్చొని వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి దాకా అక్కడే ఉన్నారా అని చెప్పి నవ్వుతున్నా అనమాట. కానీ అది ఫ్రంట్ లైన్ లో లేదు, అంటే మీరు అది చూపించాలని చూపించలేదు, కానీ ఐ వాజ్ లాఫింగ్. నాకు అసలు ఐ మీన్ ఫ్రమ్ వాట్ యు సెడ్ ఇట్ సీమ్స్ లైక్ ఇప్పుడు యాక్చువల్లీ యానిమల్ క్లైమాక్స్ ఫైట్ వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు కదా అన్వే మీద చాలా సేపు. I thought he very cleverly included that they've been fighting for 2 hours or something. ఒక డైలాగ్ లో చెప్పారు అది. Okay, now what you said is maybe even more subtle version of it. I'm not even saying it. అండ్ నాకు యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఉందన్నమాట. నేను క్రిస్టియన్ ఐ మీన్ చర్చ్ది ప్లస్ మార్క్ చూపిస్తున్నప్పుడు సౌండ్ వాడతారు కదా, సో జస్ట్ టైం చెప్పడానికి అన్నట్టు అనుకున్నాను అన్నమాట. నేను తర్వాత ఆలోచిస్తే హీరో పేరు డానీ. అవును, హీరో పేరు డానీ. అండ్ మనం ఊర్లో యాక్చువల్ గా చూస్తుంటాం అన్నమాట, ఏంటంటే ఎక్కువ క్రిస్టియన్ కన్వర్జెన్స్ అవుతుంటాయి. అంటే ఇప్పుడు అవ్వచ్చు, సమ్ 20 years అవ్వచ్చు, 30 years అన్ని చోట్ల అవుతాయి, బట్ ఐ మీన్ ఊర్లో ఇంకా ఎక్కువ అవుతాయి. అవును, అంటే అది కూడా చెప్పారా అంటే లైక్ ఈజ్ ఇట్ ఇంటెన్షనల్? వన్ థింగ్ అబౌట్ ద రిలీజియస్ యాంగిల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ we wanted it to be ambience and not the main subject matter. At some level వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో the villains of the film, at some level it is a community fight వాళ్ళిద్దరిది. Okay. Again it more or less seems like a personal fight, but again it is అంటే ఒక ఫ్రెండ్ ఒకటి చెప్పాడు which was a little too far-fetched. మేమంతా ఆలోచించాలి. I'll just share that. A friend who's a journalist who saw the trailer. సినిమా వాడు ఇంకా చూసేలేదు నాకు తెలియదు. He saw the trailer and he said, ప్రతి ఊరిలో ఊరు ఉంటది, ఊరు అంచుల్లో ముదిరాజులు ఉంటారు, ఊరి బయట దళితులు ఉంటారు. That's the usual structure. So ఈ మధ్య లాస్ట్ few years, last 7-8 years లో Dalits got a lot of schemes were favorable to them apparently. So out of nowhere suddenly they have bikes, stoves and refrigerators, primarily these 3 things. So Mudiraj is a very small community and within వాళ్ళకున్న reservations లో వాళ్ళకి ఇవేవి రాలా. So for a large chunk of Dalits who never had anything besides the cycle, suddenly they had bikes. So apparently వీళ్ళు ముదిరాజులు వెళ్ళి they used to just destroy the bikes and the refrigerators and the stoves అంట. సడన్ గా వీళ్ళకి ఏంటిది అని అగైన్ ఇంత మేము అనుకోలేదు. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ వన్ డైలాగ్ ఇన్ ద ఫిల్మ్, ఆడి బండి చూస్తున్నావు పల్సర్, ఎక్కడికి దాడిదా బండి, యు నో దట్ థింగ్, he connected it to that. But again like I said, ఇప్పుడు at some level I'll tell you something, don't put this in the live. I don't want any nonsense associated with this film. No concession. నాకు ఇంకొకటి అదే ఆస్పెక్ట్ లో ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది అంటే, యూజువల్ గా మీది ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, మీ స్క్రిప్ట్ అంతా ఇన్ ద మూమెంట్ అంటే ఆన్ ద గో షూట్ ఇదే స్టైల్లో ఉంటుంది కదా.
అదే నాట్ నెసెసరీ డూడ్, మేబీ ఒక్కటి వన్ మిస్టేక్ అని కాదు, మీ అండ్ సెసి మేబీ షో ఆఫ్ ఎ లిటిల్ టూ మచ్, మేము రాయం అని. దట్ ఈస్ నాట్ ద కేస్. అంటే రాయం అంటే వేరే వాళ్ళు రాసినట్టు మేము రాయం, మా రాత ఏదో మేము రాసుకుంటాం. Of course, if you look at the film, it has a very beautiful narrative build-up from where we're going to where. So, somebody from Canada who saw the film, came and met me a couple of days back. He was like, ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాడు అన్న, అసలు ఒకసారి నాకు స్క్రిప్ట్ చూడాలని ఉంది, తెలుసన్న మీదేం రాయన అంటారు, ఒకసారి చూపించచ్చు. I was also, yeah, okay. Just went to Google Docs and looked it up. అసలు ఏం రాసాను డబుల్ ఇంజన్ కని. So there's a 40 scene order. Okay, one line order. Some of them even had dialogue, and this was something we wrote even before pre-production లో రాసిన ఇది. Okay. A lot happens on the set, on location. ఎందుకంటే especially because we work with such non-actors or రిహర్సల్స్ ఉండవు, వర్క్ షాప్ ఏ ఉండదు కదా. వి జస్ట్ కాల్ దెమ్ టు ద సెట్ 99%. వెరీ అకేషనలీ వి ట్రై టు enact something in the office or whatever. So 1, 2, 3 days into the shoot, we really get an understanding of, okay, this guy can do this, he can say this. Or, ఇప్పుడు that Gopi character, Bachi, యాజ్ యాక్టర్, వాడు పాటలు పాడుతూ ఉంటాడు కదా సినిమా అంతా, అన్నిటి కొంచెం పాములు బూసల వాట్ ఎవర్. దట్ వాజ్ నాట్ అవర్ ఐడియా. ఇన్ ద ఫస్ట్ 2 days ఆఫ్ షూట్ వాడు రియల్ లైఫ్ లో అలానే తిరుగుతాడు ఆన్ లొకేషన్, ప్రతిదానికి వాడు పాట పాడతాడు అంటే విత్ హిస్ ఫ్రెండ్స్, అండ్ వీ వాజ్ లాఫింగ్ అవుట్ ఫర్ దట్. సో ఓకే, తర్వాత ఇప్పుడు సినిమాలో ఉన్న పాటలు శశి రాసినవి అవి, పాములు బుసలాడే అండ్ he keeps singing whatever. So you there it becomes ఏమంటారు, it is like a halfway point, I guess. This was my idea. Okay, this guy is like this, we can take some of that into this. It won't be inconsistent with the character. So it's a character's persona and your take on it. Yeah, it is a character piece, right? I mean, చేసేవన్నీ the character pieces. Plot is just an excuse to explore these characters, to spend time with them. ఇప్పుడు వాళ్ళ యాక్టింగ్ చూస్తే ఇంప్రాంప్ట్ అనిపిస్తుంది, రైటింగ్ చూస్తే ఇంప్రాంప్ట్ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని చెప్పిన డీటెయిల్ అది చాలా కొంచెం చాలా ముందు నుంచి ఉంటే తప్ప అలాంటి డీటెయిల్ ఇంజూస్ చేయరు కదా ఆన్ స్క్రీన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కమ్యూనల్ రైవల్రీ వాళ్ళిద్దరి మధ్య యూ షుడ్ హావ్ అగైన్. ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు ఈవెన్ గెటింగ్ లాట్ ఆఫ్ మెసేజెస్ సేయింగ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ తెలంగాణ ఫిల్మ్, దిస్ అండ్ దాట్, అబౌట్ హౌ ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ కల్చర్. ఈవెన్ దాట్ ఈస్ నాట్, అంటే అగైన్ వేరే వాళ్ళలాగా ఇప్పుడు కల్చర్ అనగానే ఏదో పండగ ఇంక్లూడ్ చేయాలి, అది ఇది కాదు. ఇప్పుడు నా చుట్టూ మై హోల్ క్యాస్ట్ అండ్ మోస్ట్ ఆఫ్ మై క్రూ ఇస్ హార్డ్ కోర్ తెలంగాణ పీపుల్. సో దేర్ ప్రెసెన్స్ అండ్ టాకింగ్ టు దెమ్ గివ్స్ మీ ఐడియాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు డానీకి ఊళ్ళో గొడవలు ఉన్నాయి, ఊళ్ళోంచి ఆయన పంపించేసి అది ఇక్కడ గొడవలు ఎక్కువ పెట్టుకుంటున్నదని, ఆల్ దాట్ ఈస్ రియలీ మునీస్ లైఫ్. వాడు మాకు చెప్పేవాడు ఇవన్నీ. He was such a notorious kid in the village. ఇంటి మీద వచ్చేసేవాళ్ళంట 10-12 మంది కొట్టడానికి. And Muni is like the 6th kid of that family. 5 ఆడపిల్లలతో పుట్టాడు. సో బాగా గాధబంగా పెంచేదండి. సో వాడు గత్తదు he made his own weapons dude. నాకు చూపించాడు, ఒక DIY నకిల్ డస్టర్ ఉంది వాడి దగ్గర. Yeah, he is like that. అంటే ఇప్పుడు బాగా చల్లబడ్డాడులే. సో అగైన్ దిస్ రైవల్రీ వాడు చెప్పాడు మాకన్నా ఇలా ఉంటదన్న, వాళ్ళు మా పెళ్లిళ్ళకి వచ్చి వాళ్ళు గొడవ చేస్తారన్న వేరే క్యాస్ట్ వాళ్ళు, ఇవన్నీ చెప్పాడు. ఇప్పుడు ఐ కుడ్ హావ్ జస్ట్ యాజ్ ఈజీలీ థ్రోన్ ఇన్ వన్ కీవర్డ్ and it could have become like one of those
వెరీ ఏమంటారు ఇష్యూ బేస్డ్ తమిళ ఫిల్మ్ అయిపోయేది. ఇఫ్ ఐ జస్ట్ థ్రో ఇన్ వన్ క్యాస్ట్ నేమ్ or the community name. Again, because ఇప్పుడు even when these people are having this scuffle in the village, ఏదైతే గొడవలు ఉన్నాయో, నాకు why it is realistic to not mention it is those involved in the fight wouldn't mention it. వాళ్ళు ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారు. అవునవును. This is nothing new to them. Yeah. వాళ్ళు they becomes a personal rivalry. That's where I wanted the plot to stay. It should look like a personal rivalry. Yeah. And why anamorphic? Because it's beautiful. అంతేనా? నాకు థియేటర్ లో చూస్తే అవంతి ఆన్ స్టెరాయిడ్స్ అనిపించింది. What? Avanti on steroids. నాకు steroid is Voltaire. అంటే అన్నమాట. ఇంకా steroids are Voltaire Productions. Nice. అంటే వాళ్ళు కొనిచ్చారు. They are supplying us with the drugs. Good. I can smoke a cigarette, right? Yeah, I guess. Yeah, just Pawan, get me a lighter and an ashtray. Ashtray. Yes. What were we talking about? The anamorphic lens. Anamorphic. Okay. We've been meaning to do something on anamorphic for a while. ఆ ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా anamorphic లోనే తీయాలనిపిస్తుంది కదా. We went to the Key the Place twice. You look at that. And okay, actually, Stand By Me, the reference is one thing. But when we were shooting the film, when we were shooting a lot of walking, first Gopi okkade veltadu, adane kadu, there's a lot of walking in the film if you noticed, not just those two walks. So when we were shooting it, I'm a big fan of a lot of the things too, and I would have seen each part 50 times, extended director's cuts anni. A lot of the things, there's a lot of walking. People just keep walking across landscapes. So konsepu I was tripping, oh shit, this has that element kuda ani. అండ్ మీరు స్పెసిఫిక్ గా చెప్పారు కదా వాకింగ్ సీన్ అని. ఆ వాకింగ్ సీన్ దగ్గర కట్లు లేకుండా ఒక వాకింగ్ సీన్ తర్వాత ఇంకొక వాకింగ్ సీన్, ఆ ఓవర్లే, నేను ఇప్పుడు నెక్స్ట్ నా షార్ట్ ఫిలిం వస్తుంటే నేను ఎత్తేద్దాం అన్నట్టు అనిపిస్తున్నాను. అంటే ఇది చాలా చాలా ఇమ్మర్సివ్ గా ఉందన్నమాట. అంటే నువ్వు ఏదో ఒక జోన్ లో లూప్ లో తిప్పుతున్నట్టుంది ఆ సౌండ్ కి. అది ఆ ఎఫెక్ట్ ఎన్ని సార్లు వాడతారంటే ప్రతిసారి ఎఫెక్ట్ నాకైతే ప్రతిసారి వర్క్ అయింది. లైక్ బేసిక్ గా ఇప్పుడు ఒకటి నడుస్తున్నాడు, మళ్ళీ నెక్స్ట్ సీన్ కి ఓవర్లే చేస్తారు కదా. అదే ఇంటర్కటింగ్ బిట్వీన్ హిస్ వాక్ అండ్ I'll tell another fun fact which I don't want you to include in the final cut. Okay. వెళ్ళిన దారంతా గోపి ఒక పాయింట్ లో వీళ్ళు ముందు కనుక నడిపిస్తున్న ఐ వాజ్ సిట్టింగ్ అండ్ లాఫింగ్ వెన్ గోపి వాజ్ మిడిల్ లో ఒక బిట్ వస్తుంది. వీళ్ళు నలుగురు నడుస్తున్నప్పుడు గోపిని నడుపుతాడు, ఇటు తీసుకోబోతున్నారు అంటే 20 సంథింగ్ ఆపి ఇటు కాదు అటు అంటాడు. అదే yeah. So I knew that scene would work because when we were shooting it, we had once. Sorry, నువ్వు చాలా చిన్నగా ఉండవు, నాకు అర్థం కావట్లేదు నువ్వు మాట్లాడుతున్నావని. యాక్చువల్లీ నాది లాగ్ ఉంది అనుకుంటా, అందుకే నాకు లేట్ వస్తుంది మాట. నో, నాకు ఆ సీన్ చెప్పిన కమెంట్ ఉంది కదా, దట్ కమెంట్ రైట్, నాకు అసలు అది థాట్ కూడా రాలేదు. ఎందుకంటే ఐ న్యూ గోపి వుడ్, ఐ మీన్, అండ్ I was expecting, okay. అదే of course అంటే చెప్పండి. Then అదే that scene when we were shooting it, మాకు సెట్ బాయ్ విజయ్ అని ఒక అతను ఉన్నాడు. విజయ్ తో చిన్న క్యామియో కూడా ఉంది. ఒక చోట వీళ్ళు అదే డానీ గడ్ కనిపించిండా లేదు అంటే ఇలా డెప్పు మీద కొడతారు దీస్ రౌడీ బాయ్స్. సో దట్ వాజ్ విజయ్. వెనక నించున్నాడు గొడుగు పట్టుకొని ఇలా నీరసంగా ఎండలో.
he saw that and he laughed out loud Okay. because there was no sync sound. It's just a montage, kabatti, no issue. So I thought, okay, this will work. This has something to it, and which it went in. I mean, నాకు I ఇప్పుడు follow. Yeah, సినిమా always keep a note of if your crew is reacting to it. That's very important when Yeah. you're making a film. The crew has to react first. That's the Yeah. first audience. True, true. Got it. I want to ask couple of questions on that. So, Hmm. నేను యాక్చువల్గా ఇవాళ ఫిల్మీ దాంట్లో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి ఐ సా ద ఫిలిం స్టాండ్ బై మీ అండ్ I could juxtapose a few things and see, okay, this is like Lot of reference to. things. Yeah. You were saying that. I am coming from a background wherein by the book etla cheyali. Again, when writing story, I write it as is, but again I'll try to see whether it is fitting with the conventions or be it a cat book or act structures lo unda, or what is it missing for reference purposes. And one of the main thing they say is bring your conflict as early as possible. That's a conventional way, but the conflict here comes almost at the interval. Double Interval engine point. interval. Inciting incident happens at the Interval, right? So yeah. What is your thought on it? Like, what were you think? And again, there is this అంటే లవ్ లెటర్ టు సినిమాలో ఫిలింలో చూపించినట్టు ఇట్లా ఆటోలో నడుచుకుంటూ, అందులో ట్యాక్సీలో చూపించారు, ఇందులో ఆటో ఫస్ట్ 20 minutes అది ఉంటుంది. సో హౌ ఆల్ ఇస్ ఇట్ యాడింగ్ అప్ టు నరేటివ్? సో ఆ ఫస్ట్ 1 hour or 40 minutes ఎలా సస్టైన్ చేస్తామని అనుకున్నారు? అంటే హౌ ఇస్ ఇట్ యాడింగ్ అప్ టు నరేటివ్? yeah, one thing, కాన్ఫ్లిక్ట్ ఏమంటారు, ఓకే, ట్రెడిషనల్ మెయిన్ సినిమా కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది ఐఎమ్ స్టార్టింగ్ దాట్ ఇన్ ద ఫస్ట్ సీన్ వేర్ దర్ ఎ కస్టమర్ విత్ ఎ డాగ్ అండ్ వాడు బేదం ఆడుతున్నాడు 100, 40, 60. ద ఫిల్మ్ ఈజ్ ఎ ఫిల్మ్ అబౌట్ ఎకనామిక్స్. ఓకే. గోపిగాడికి షాప్ లో కూర్చోవాలని లేదు, నర్సింగ్ గాడికి షాప్ మూసాడు, అప్పుల్లో ఉన్నాడు, వీడికేమో ఈ షేర్ ఆటోలు కదా ట్యాక్సీ పెట్టుకోవాలని ఉంది. సో ఐఎమ్ కికింగ్ ఇట్ ఆఫ్ ఇన్ ద ఫస్ట్ సీన్, ద కాన్ఫ్లిక్ట్. ఓకే. సో ఆ కాన్ఫ్లిక్ట్ బిల్డ్ అయ్యి ద కాన్ఫ్లిక్ట్ ఫౌండ్ ఎన్ అవుట్లెట్ విత్ ద స్నేక్. వాళ్ళ డబ్బుల కష్టాలు suddenly they seemed like maybe there's a quick solution, maybe there's a shortcut to get out of this. Agree. Agree. Yeah. So yeah, that's one way to answer that, I guess.